అసలు సీసీ ఫుటేజ్లో కొవ్వూరు టోల్ ప్లాజా దాటింది ప్రవీణ్ కాదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసి స్కెచ్ వేసే ప్రవీణ్ హతమార్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రవీణ్కి సంబంధించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే మరొక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రవీణ్ గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటారని కూడా మాకు తెలిసింది. అసలు మీతో ఆయనకి ఉన్న సాహిత్యం ఎలా ఉంటుంది? అసలు ఆయన లాస్ట్కి ఎప్పుడు మాట్లాడారు మీతో? నాతో 1 మంత్ బ్యాక్ మాట్లాడారండి. ఆయన సాన్నిధ్యం అంటే మేము చాలా 8 years నుంచి మేము జర్నీలో ఉన్నాం. ఇండోర్ కానీ లేకపోతే కేరళ కానీ అనేక వేరేలకు వెళ్ళి మేము సువార్త ప్రకటించడం జరిగింది. నేను 2009లో దేవుడు చేసిన గొప్ప కార్యం తెలుసుకుని నేను క్రైస్తవుడిగా మారాను. ఇది ఒక మార్గం, మతం కాదు. కానీ ఆయన బోధనలు కానీ ఆయన ఫీచర్లు కానీ నేను లైక్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అంటే అతనే చెప్పుకుంటేవాడిని. క్రైస్తవ లోకంలో పక్షపాతం ఉండదు, వివక్ష ఉండదు, మతపరంగా కూడా ఏమి ఉండదండి. ఎంతోమంది హిందువులకి నాకు తెలిసి 200-300 మందికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించిన వ్యక్తి, వందలాది అనాథ శరణాలయాలకు సాయం చేస్తున్న వ్యక్తి, ఇంత మానవత్వం ఉన్న మనిషిని అసలు ఎలా టార్గెట్ చేసినా నాకు అర్థం కావట్లేదు. నిజమే యాక్సిడెంటే అనుకుంటే మేము బాడీ వెళ్ళిన వెంటనే రామ్మోహన్ ఫోన్ వచ్చిన వెంటనే రామ్మోహన్ మా బావగారికి ఫోన్ చేస్తే మా బావగారు నాకు ఫోన్ చేశాడు. నేను రామ్మోహన్ ఫోన్ చేసినప్పుడు రామ్మోహన్ ఫోన్ ఎత్తలేదు. యాక్సిడెంట్ అయింది సీరియస్ అనగానే నాకు కంగారు వచ్చేసి ప్రవీణ్కి ఫోన్ చేశాను. ప్రవీణ్ ఎత్తలేదు. ఏంటి అనేసరికి ఒక 15 నిమిషాలకు నాకు రకరకాల ఫోన్లు వచ్చేసి చనిపోయాడు, జనరల్ హాస్పిటల్ ఉంది బాడీ అనగానే పరుగుని వెళ్ళాము. నేను ఇంకో వ్యక్తి వెళ్ళేటప్పటికి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. నేను అసలు ఎప్పుడు ఎమోషన్ అనేది నాకు ఉండదు. నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో పెరిగానేమో, చలించిపోయాను. అసలు ఇతను కాదేమో అని 1-2 సార్లు చూసేసరికి విక్తజీవిగా పడున్న తర్వాత అప్పటికే వందలాది మంది అక్కడికి వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చిల్లీగా తీసుకున్నారండి, చాలా చిల్లీగా. నేను అప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేక నేను ఈ యొక్క క్రైస్తవ పెద్దలందరూ వచ్చినప్పుడు రండి ఎస్పీ గారు ఆఫీస్ గారికి వెళ్ళి మనం కూర్చుందాం. ఏంటిది ఒక మనిషి, సరే వాళ్ళకి తెలియదు అనుకుందాం, ఏదో అనామక శవం అనుకున్నారేమో, జనరల్ హాస్పిటల్లో పంపేశారు, ఎవరు లేరు అక్కడ. శవం అక్కడ పక్కన పడి ఒక అంబులెన్స్లో ఉన్నప్పుడు మేము చెల్లించిపోయి అంత వందలాది మంది వచ్చినప్పుడు ఇతను ఒక ప్రముఖమైన వ్యక్తి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అలా సీరియస్నెస్ అసలు 1% నేను చూడలేదు. ఇదేంటండి? అప్పుడు యాక్చువల్గా మనం అడిగితే సీసీ ఫుటేజ్లు ఇవ్వాల్సింది ఏంటండి? వీళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది పోలీసు డిపార్ట్మెంట్. ఎందుకనంటే ఇది కామప్ చేద్దామని అనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు. నిజంగా యాక్సిడెంట్ అయితే హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు స్టిల్ ఇప్పుడు వరకు? ఆ రోజు ఈవినింగ్కే ఇవ్వచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అంత సత్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఎందుకు ఎవరు చిన్న 2 పిల్లలు పారిపోయారని చెప్పేసి రాజమండ్రి గడగలు ఆరించారు ఎస్పీ గారు. పిల్లలు వాళ్ళు కేరళ వెళ్ళిపోతున్నారని రైల్వే స్టేషన్లో దొరికితే తీసుకొచ్చేటప్పుడు ఎవరికి నిద్ర లేకుండా చేసినప్పుడు లక్షలాది మంది కుటుంబాల్లో ఒక సభ్యుడైన ప్రవీణ్ పగడాల చనిపోయాడని తెలిసినప్పుడు కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు మీరు? అదే రోజు సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు. మరుసటి రోజు ఏదో ఇంత ముక్కలో మసిపూసి మారేడుగా చేద్దామని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారా? ఇటు 1/2 minute వీడియో ఇచ్చి దుమ్ము రేగింది, వెళ్ళిపోయింది, చనిపోయాడు, అయిపోయిందా? లేదంటే అక్కడ బండి మీద వెళ్తున్నాడు, బ్లింకింగ్ వేసుకున్నాడు, 1 minute సీసీ ఫుటేజ్ దొరుకుతుందా మీకు? సీరియస్గా మీరు ప్రయత్నించుంటే అని అడుగుతున్నాను నేను. వేలాది కాదండి, లక్షలాది గుండె చప్పుడు ప్రవీణ్ తట్టుకోలేకపోతున్నాం. న్యాయం జరగకపోతే మేము ఎవరిని బాధించం, క్రైస్తవులుగా ఎవరిని హింసించం. మాకు ప్రభువు చెప్పింది ఒకటే, మీకు కుడి చెంపని కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. మీరు మరణించండి తప్ప ఎవరిని హింసించొద్దని చెప్పాడు. మిమ్మల్ని దూషించే వారిని దూషించొద్దు, కీడుకు ప్రతి కీడైనను మేలుకు దోషణకు ప్రతి దోషణ చేయొద్దన్నాడు. సరే, ఇదే విధంగా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఒక 2 నెలల క్రితం కూడా సోషల్ మీడియా వేదికగా నాకు లైఫ్ థ్రెటనింగ్ ఉందని కూడా, అంటే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆయన ఒక పోస్టింగ్ అయితే పెట్టారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా విషయాన్ని మీతో షేర్ చేసుకున్నారా? సార్, ఆయన ఎలాంటి వ్యక్తి అని అంటే ఎన్నోసార్లు ప్రవీణ్ నువ్వు వద్దు, ఒంటరిగా జర్నీ చేయొద్దు, నువ్వు సెక్యూరిటీ ఉండాలి, ఏమీ తెలియని అనాముకులే 2-4 రేసులు తిరుగుతుంటే నువ్వింత ఇదే అయినప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే, వద్దన్న మనం చాలా నిరాడంబరంగా ఉండాలి, 10 మందితో కలిసిపోవాలి. అతనికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నెలకి 15 నుంచి 20 లక్షలు జీతాలు ఇస్తున్నాడు, నెలకి 10 లక్షల రూపాయలు అనాథలు ఖర్చు పెడుతున్నాడు. 10 మందిని కాదు 4 కార్లు ఫాలోయింగ్ చేసుకుని తిరగచ్చు. ప్రభువు చెప్పాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. అది ఫాలో అయ్యాడు, కాకసాతం ప్రభుని పాలవేడు. అంతమంత వ్యక్తిని నాకు ఏంటంటే అసంతృప్తి ఏంటనంటే, చాలా సిల్లీగా తీసుకుని 2వ రోజు కూడా పోస్ట్ మార్టం విషయంలో గ్యామ్లింగ్ ఆడారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పోస్ట్ మార్టం వద్దన్నారు, పంపేస్తామన్నారు. ఎలాగంటారు? యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళతోటి కళ్ళు తిరిగి పడిపోయారని స్టేట్మెంట్ రాయించారు. ఏంటిది? ఎవరిని బెదిరింతారు? ఇవాళ క్రైస్తవ లోకం అంతా కూడా బెదిరిపోయే తాటేక చెప్పులకి జరిసేది కాదు. అవసరమైతే పబ్లిక్గా చంపేమనండి.
ఇవాళ ముందుకొచ్చి నుంచుంటాం, ఎవరిని మేమేమనం. ప్రభు ఎలాగైతే సిలువేశారో అలా సిలువేంచి కూడా ప్రతి ఒక్క నిజమైన క్రైస్తవుడు అయితే రెడీ. అంతేగాని ఇలా ఇవాళకి కూడా మనం ధర్నాలు చేస్తూనే అల్లరి చేయాలనుకుంటే ఇవాళ 2 స్టేట్లు స్తంభించిపోతాయి. ఒక్క పిలిపిస్తే ఎక్కడెక్కడ ట్రాఫిక్లు స్తంభించిపోతాయి. అలా చేయలేదు కదా. అంబులెన్స్లో మాకు రిపోర్ట్ ఇచ్చాక మేము పంపిస్తానన్నారు. మాకు రిపోర్ట్ ఇవ్వలేదు, మాకు సమాధానం చెప్పలేదు. ఏమైందో కూడా చెప్పకుండా పంపారు బాడీ. ఓకే, మేము ఒప్పుకున్నాం, ఫ్యామిలీ సఫర్ అవుతుందని ఒక వంగ పెట్టారు. ఫ్యామిలీని ఏం బెదిరించి ఎలా పెంచారు ఇప్పటికీ మాకు తెలియలేదు. తెలుస్తాయి, అన్ని వాస్తవాలు తెలుస్తాయి. నిజాన్ని ఎవరు కప్పపుచ్చలేరు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఎంత టెక్నాలజీ ఉంటే హాఫ్ మినిట్ ఇచ్చేసి మూసేద్దాం అనుకున్నారు. ఇది సీరియస్నెస్ చేస్తేనే ఒకటొకటి బయట పెడుతున్నారు. ఇదే మీకు కావాలనుకుంటే గవర్నమెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇదే కావాలనుకుంటే రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు స్తంభించిపోతాయి. అలాగని అల్లర్లు చేయం, గొడవలు చేయం, పగలగొట్టం, ఏమీ చేయం. మేము శాంతియుతంగానే ధర్నాల్లో, కాకపోతే ఎవరో రాజకీయ నాయకుడి గురించి చేసుంటారు, కటిక ఉపవాసంతో దీక్షలు, ఇంకోటి గురించి చేస్తున్నాం. మేము ప్రవీణ్ కోసం నిరాహార దీక్షలు చేస్తాం. అలాగే మేము గవర్నమెంట్ని పోలీసు వ్యవస్థని కదించాలనుకుంటున్నాం. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన మృతికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అతని కుటుంబ సభ్యులను ఎవరు బెదిరిస్తున్నారో కూడా బయటికి తీసుకురావాలి. అసలు ఎందుకు వారు పోస్ట్ మార్టం వద్దన్నారు, వారితో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా స్టేట్మెంట్ రాయించారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అతను చారిటీస్కి సంబంధించి నెలకి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటూ కూడా ఇక్కడ స్నేహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పంచనామాల్లో కూడా చూసినప్పుడు కూడా ఒంటి మీద ఉన్న గాయాలకి సంబంధించి చనిపోయేంత పెద్ద గాయాలు ఏమీ కాలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.